ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీ అందరికి వందనాలు, శుభాలు తెలియపరుస్తూ ఉన్నానండి. సామెతలు 1:33 నా ఉపదేశము నంగీకరించువాడు సురక్షితముగా నివసించును, వాడు కీడు వచ్చునన్న భయము లేక నెమ్మదిగా నుండును అని దేవుని వాక్యం సెలవిస్తున్నది. దేవుడు ఉపదేశాన్ని మనం ఎప్పుడైతే అంగీకరిస్తూ మనం పాటిస్తూ ఉంటామో మన మీదకి కీడు వస్తుంది అని భయపడద్దు అని దేవుని వాక్యం సెలవిస్తుందండి. మనము దేవుని వాక్యము వినకుండా ఈ లోకంలో విచ్చలవిడి జీవితాలు జీవిస్తుంటే మన మీదకి రక్షణ ఉండదు. కాబట్టి ఏ రూపానైనా కీడు రావచ్చు, మన ప్రాణాలు పోయే అవకాశం ఉండొచ్చు. లేదా మనం హాస్పిటల్ అంటే మనం ఐసీయూలో మనకి అనారోగ్యంగా మన కాళ్ళు చేతులు యాక్సిడెంట్ ద్వారా లేదా అనారోగ్యం ద్వారా మన మీద కీడు రావచ్చు. దేవుడు ఉపదేశాన్ని అంగీకరించుకుంటే, ఎప్పుడైతే దేవుని ఉపదేశాన్ని అంగీకరిస్తూ ఉంటే మనం భయపడద్దని దేవుని వాక్యం సెలవిస్తుందండి. కీడు నీ దగ్గరికి రానీను. ఎందుకు రానిరంటే దేవుడి యొక్క దూతలు మన చుట్టూరు ఉన్నాయి, దేవుని యొక్క కంచె మన చుట్టూరు ఉంది. కాబట్టి మనము దేనికి భయపడాల్సిన అవసరం లేదు, దిగుడు పడాల్సిన అవసరం లేదు, ఇబ్బంది పడాల్సిన అవసరం లేదండి. దేవుడి ఒక రక్షణ మన చుట్టూరు కావలి వేస్తుంది. మనము ఎవరి వైపు చూడాలంటే దేవుని వైపు చూడాలి. దేవుడు తన ప్రతి ఒక్క బిడ్డని హత్తుకోవాలని దేవుడు చూస్తున్నాడు. తన ప్రతి ఒక్క బిడ్డని దేవుడు ఆయన దగ్గరికి పిలుచుకోవాలని చూస్తున్నాడు. ఆయన ప్రతి ఒక్క బిడ్డలో ఉన్నటువంటి పాపాన్ని కడిగివేసి కీడ్ని దూరం చేసి ఈ లోకంలో దీర్ఘాయుమంతులుగా బ్రతకమని, అదేవిధంగా పరలోక రాజ్యానికి కూడా రెండో మరణంలోకి రాకుండా పరలోక రాజ్యానికి వెళ్ళేదానికి దేవుడు అవకాశం ఇస్తుంటే మనుషులు తన కాళ్ళతో తానే వెనక్కి నెట్టేసుకొని ఈ లోకంలో వ్యసనానికి లోనైపోయి, చట్టమాటకు లోనైపోయి, లోకానికి లోనైపోయి, దేవుడికి దూరం అయిపోయి కీడుని మనిషి ఆహ్వానించుకుంటున్నాను. దానని వచ్చి నా మీద కీడు పడని మనకే అలాంటి ఆలోచనలు కలిగి ఉన్నాయి. అయితే దేవుడు ఏం చెప్తున్నాడంటే, దేవుడు ఎంతమంది మన మీదకి వ్యతిరేకంగా వచ్చినా కూడా, అంత గొప్ప కీడు ఉన్నా కూడా, ఆ గొప్ప కాడికి గొప్ప దేవుడు మనకు ఉన్నాడండి. ఈ లోకంలో బైబిల్ గ్రంథంలో అనేక మంది జీవితాలు కీడులోకి వెళ్ళిపోయాయి. అంటే వాళ్ళని ఎంతగానో ఇబ్బంది పెట్టారు, తన్నారు, కొట్టారు, యేసుక్రీస్తు వారిని ఎంతగానో హింసించారు. అయితే దేవుడు ఎంత గొప్పగా ఇప్పుడు గణపరచబడుతున్నాడు. దేవుడు కానీ సిలువ ఎక్కకుంటే, దేవుడు కానీ రక్తం కాచుకుంటే మనకు పాపాలు పోయేటివి కాదు. మనం యేసుక్రీస్తు వారి దేవుడు ఎవరో మనకు తెలిసేవారు కాదండి. అయితే దేవుడు ఆయన తగ్గించుకొని మన కీడంతా ఆయన మీదకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాడండి. అంటే మన ప్రతి ఒక్క పాపాలు మనం ఏమైతే చేస్తున్నామో దేవుడు చేయలేదు. ఆయన ఏ పాపం చేయని పరిశుద్ధుడు. మన పాపమంతా ఆయన తీసుకొని సిలువ మన మీద భరించాడండి. మనము పొందాల్సిన గాయాలు దేవుడు భరించాడు. దేవుడు ఉపదేశాన్ని మనం అంగీకరిస్తుంటే మనము ప్రయాణమై ఎక్కడికి వెళ్తున్న ఎటువంటి యాక్సిడెంట్లు, గండాలు, కీడు కలగకుండా, అదేవిధంగా మన శరీరానికి ఎటువంటి అనారోగ్యము, బలహీనత, రుప్పదలు లేకుండా దేవుడు ఆయన కంచెలో మనల్ని కాపాడేటువంటి దేవుడు. ఆయన పరిశుద్ధమైన శక్తినిచ్చేటువంటి దేవుడు, ఆయన ఆలోచన ఇచ్చేటువంటి దేవుడు, దేవుని బుద్ధిని మనకిచ్చి మంచి లోక జ్ఞానం ఇచ్చేటువంటి దేవుడు అండి యేసుక్రీస్తు వారు. ఈ లోకంలో జ్ఞానం లేని వారు, బైబిల్ పట్ల తెలివి లేని వారు ఏం చేస్తారంటే, దేవుడు నన్ను ఎందుకు ఇలా శోధిస్తున్నాడు అని మనుషులు అనుకుంటానండి. దేవుడు ఎవరిని శోధించడు. మనం చేసుకున్న తప్పులు, మనం చేసుకున్న అపరాధాలే మనల్ని శోధిస్తూ ఉంటాయి. కాబట్టి మనము ఈ లోకంలో దేవుని వైపు చూడాలి. మన ఫోకస్ అంతా దేవుని వైపు ఉండాలి. దేవుడి వైపు ఎప్పుడైతే ఉంటుందో ఈ లోకాన్ని మనం మర్చిపోతాం. అప్పుడు ఈ లోకము కీళ్ళన్నీ మన మీద పడ్డా కూడా దేవుడు దాన్ని మేలుగా చేసి మనకిచ్చేటువంటి దేవుడు అండి యేసుక్రీస్తు వారు. దేవుడు అనుకుంటే ఆయన ఏమైనా చేయగలుగుతారు. తన బిడ్డని ఎలాగైనా దేవుడు కాపాడగలుగుతారు. దానియేలు గ్రంథంలో చూసుకున్నప్పుడు, దానియేలు గారినే చూసుకున్నప్పుడు సింహపు బోనులో కాపాడారు. షడ్రకు, మెషకు, అబేద్నెగోను వాళ్ళని 4వ వ్యక్తిగా ఉండి దేవుడు ఆ మంటలో నుంచి ఎంటుకకి కూడా బూడిద వాసన తగలకుండా కాపాడారు. దేవుడు తన బిడ్డల్ని ఎప్పుడు వదిలేసి వెళ్ళిపోయే దేవుడు కాదని. లోకంలో మనుషులు ఉంటానంటారు, వెనక్క నుంచి అపాయంలో తోసేసి వెళ్ళిపోతారు. దేవుడు అలాంటి కాదండి.
దేవుడు మనం అపాయంలోకి వెళ్ళినప్పుడు మన చుట్టూ లేనట్టే ఉంటారు, కానీ మనకి ఎప్పుడైతే ఇబ్బందికరమైన పరిస్థితులు మన ప్రాణం మీదకో మన శరీరం మీదకో వస్తుందో అప్పుడు దేవుని యొక్క దూతలు దేవుడు మెరుపు వేగంతో వచ్చి ఆయన బిడ్డని ఆయన కాపాడుకొని రక్షించేదాకా దేవుడు ప్రాణం ఊరుకోదండి. దేవుని ప్రేమ అలాంటిది. ఈ లోకంలో మనుషుల ప్రేమ అయితే కల్తీ ప్రేమ. మనుషుడు కాదండి దేవుడు అబద్ధాలు ఆడడానికి, మనుషులు కాదు దేవుడు ఉన్నది లేనట్లుగా చెప్పేదాన్ని, కానీ నిజమైన దేవుడు అబద్ధం ఆడజాలని దేవుడు, ఈ లోకాన్ని సృష్టించిన సృష్టికర్త. మనం దేవుని మాటలు మనలో ఎప్పుడైతే ఉంటాయో, మన హృదయంలో ఎప్పుడైతే ఉంటాయో, మనల్ని పట్టి కూడా కొంతమందిని దేవుడు రక్షిస్తాడు. ఇప్పుడు మనం ఒక బస్సులో వెళ్తున్నాం, బస్సు ప్రయాణమే వెళ్తున్నాం, మనం ఆ బస్సులో ఉన్నాం, ఆ బస్సుకి యాక్సిడెంట్ అవుతున్నా కూడా దేవుడు మనం ఆ బస్సులో ఉన్నాం కాబట్టి ఆ బస్సులో ఉండే ప్రయాణికుల్ని, డ్రైవర్ని, కండక్టర్ని అందరినీ కాపాడగలిగే శక్తిమంతుడండి యేసుక్రీస్తు వారు. మనం ప్రార్థన చేయిందే మనం కాలు అడుగు బయట పెట్టకూడదండి. కళ్ళు మూసుకొని, అయ్యా నేను ఇలా వెళ్తున్నానయ్యా, మీ కంచెని నాతో ఉంచండి అయ్యా, మీ కాపుదల ఉండాలి దేవా. యేసయ్యా నా మీదకి ఎలాంటి వాహనాలు వస్తాయో లేదా ఎలాంటి అనారోగ్య బలహీనతలు కలుగుతాయో అని మనం తినేటప్పుడు కూడా ఆహారంలో ఈ లోకంలో అంతా కల్తీ వచ్చేసింది. మనం ప్రతి ఒక్కటి ప్రార్థన చేసుకొని మనం నీళ్లు తాగేటప్పుడు, ఆహారం తినేటప్పుడు, ప్రయాణమై వెళ్ళేటప్పుడు ప్రతి ఒక్క పనిలో దేవుడిని మనం ముందు పెట్టుకొని మనం దేవుడి వెనకాల నడిచేటువంటి బిడలుగా ఉంటే ఎదురు దెబ్బలు వచ్చినా, వెనక నుంచి కొట్టినా, చుట్టుపక్కల నుంచి కొట్టినా, పై నుంచి పడ్డా, కింద నుంచి తట్టుకొని పడే అవకాశం ఉన్నా కూడా దేవుడు ఆయన చేతులతో మనల్ని పట్టుకుంటాడండి. ఈ లోకంలో తన తండ్రి తన బిడ్డ నడిచేటప్పుడు చూస్తూ ఉంటాడు, పట్టుకునేటప్పుడు తండ్రి చేతులు చేప తన బిడ్డకి గాయం తగలకుండా కాపాడుకుంటాడు. అదేవిధంగా మన పరలోక తండ్రి కూడా మనం ఆయన బిడ్డల మీద చిన్న వయసు వారు లేదా వయసు వారు కాదు, కానీ వృద్ధులు కూడా దేవుడికి బిడ్డలే కాబట్టి మనము దేవుని వాక్యానుసారంగా బ్రతుకున్నట్లుగా ప్రార్థన. మహాపరిశుద్ధాత్మదేవ, మా ప్రియ పరలోకమందున్న తండ్రి, అయ్యా మీ ఉపదేశాన్ని అంగీకరిస్తే కీడు వస్తుందని మేము భయపడాల్సిన అవసరం లేదని చెప్పారు దేవా. యేసే ఈ లోకంలో మనుషుల మీదకి కీళ్ళు వస్తున్నాయ్యా. ఎందుకు వస్తున్నాయంటే యేసే వాళ్ళు మీ ఉపదేశాన్ని అంగీకరించడం లేదు కాబట్టి కీడు వస్తుంది. వాళ్ళు మీ వాక్యాన్ని చెవులో వేసుకోవటం లేదు కాబట్టి ఇబ్బందులు పడుతున్నారు. యేసయ్య వాళ్ళు మిమ్మల్ని హృదయంలోకి తీసుకోవటం లేదు కాబట్టి వాళ్ళు ప్రాణాలు వెళ్ళిపోతున్నాయి. దేవా ప్రార్థన చేస్తున్నానయ్యా, మరణం తప్పించే యెహోవా వశమయ్యా. మీరు అనుకుంటే ఏదైనా చేయగల సమర్థుడు, ప్రాణం లేని ప్రాణాన్ని కూడా మీరు ఇవ్వగల సమర్థుడయ్యా. మీకు స్తోత్రం దేవా, స్తోత్రం దేవా, స్తోత్రం దేవా. ఈ లోకంలో అనేక మంది యాక్సిడెంట్లు చనిపోతున్నారయ్యా. ఈ లోకంలో అనేక మంది నానా రీతులుగా చనిపోతున్నారు దేవా. జ్ఞాపకం చేసుకోండి అయ్యా. పరలోకమందున్న మా తండ్రి జ్ఞాపకం చేసుకోండి. మీ కంచెని, మీ కాపుదల నుంచి ప్రతి ఒక్క బిడని మీ కృపలో జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నానయ్యా. అయ్యా పరిశుద్ధుడా, సత్యదేవ, నిత్యదేవ, యూదా గోత్రపు సింహమా, ధవలవన్నుడా, రత్నవన్నుడా, ప్రకాశమైన వైన వేకు చుక్క, జల్దర వృక్షము వంటి వాడ, పరిశుద్ధ పట్టణంలో ఉన్న మా రక్షకుడా, మా విమోచకుడా, మా ఏకైక దేవా, నా దేవుని కుమారుడా, స్తోత్రమయ్యా. ఈరోజు పెళ్లి రోజు జరుపుకునేటువంటి వారిని కాపాడండి దేవా. భార్య భర్తకు లోబడి ఉండాలి, భర్త భార్యని ప్రేమించాలి, ఇద్దరు కలిసి ఉండాలి. గర్భఫలం లేని దంపతులకి గర్భఫలం దయచేయండి ప్రభువా. కొట్రాలుగా ఉండకుండా సహాయం దయచేయండి. మీరు ఇచ్చే పరిశుద్ధ చేసే గర్భఫలానికి స్తోత్రం చెల్లిస్తున్నాను. బహుమానం ఇచ్చినందుకు స్తోత్రం అయ్యా. వేసే వాళ్ళు మంచిగా ఎదిగి వాళ్ళ బిడ్డలను కూడా మీరు ఎదిగేదని సహాయం దయచేయండి ప్రభువా. అదేవిధంగా పుట్టినరోజు జరుపుకునేటువంటి వారిని కాపాడండి అయ్యా. వేసే వాళ్ళు కొత్త దయా కిరీటాలు ఇవ్వండి అయ్యా. ఏ వయసు వారైనా నీ బిడ్డలే కాబట్టి వారిని వాగ్దానాలతో ఆశీర్వదించి ఆరోగ్యం, బలము, శక్తిని దయచేసి, దీర్ఘాయుష్ను దయచేసి, లోకంలో తెలివినందు, బుద్ధినందు, జ్ఞానమందు, మనుషుల దయందును వర్ధిల్లినా కూడా ముఖ్యంగా మీ దయందును వర్ధిల్లేదని సహాయం దయచేయండి అయ్యా. ప్రతి ఒక్క యవనస్తురాన్ని కాపాడిన ప్రభువా. యవన వయసులో దేవా యేసే మీ కాడి మోయట నరునికి మేలు, అది మోపిన వాడు యెహోవా అని సెలవిచ్చారయ్యా. కాడి ఏదంటే మీ పరిశుద్ధమైన కాడి దేవా, మీ పరలోకమందున్న కాడి దేవా. మీరు ఇచ్చిన కాడి, మీరు మాకు ఇచ్చిన సేవ బాధ్యతని సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించమని చెప్పే బాధ్యతని, ఆ కాడిని మేము సక్రమంగా మేము పాటించేదానికి సహాయం దయచేయమని ఈ కృపలో జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాను. సాతాను శోధనం ఉన్న ప్రతి ఒక్క బిడ్డని విడుదల దయచేయండి. ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరు జ్ఞాపకం చేసుకోండి. ఇదేనా కాలపతి నింపమని
నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మిక్కిలి వినయం తడుచున్నాను మా పరలోకమందున్న తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. హావ్ ఎ గ్రేట్ డే.